నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మండుతున్న ఎండలు, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న సెగలు, గూడూరులో బోసిపోతున్న ప్రధాన రహదారులు, తగినన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిన వివిధ సంఘాల ప్రతినిధులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా. గూడూరులో నీట్ పరీక్ష ప్రశాంతం. పట్టణంలో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సౌకర్యాలు, నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించిన అధికారులు. పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన సిపిఎం ఇతర సంఘాల నాయకులు. వైభవంగా రథోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రంలో ఎండలు భగభగలాడుతున్నాయి. ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోగా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల గూడూరులో ఏకంగా 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండల తీవ్రతపై శివాబీ న్యూస్ ప్రత్యేక కథనం. గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఈ వేసవి కాలం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కూలీలు సైతం పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత 3 రోజుల క్రితం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఎండ తీవ్రతతో పాటు వడగాళ్లు వీస్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచి ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. గూడూరు పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి ప్రజలు రాకపోకలు తగ్గాయి. ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా పనులు ఉండేవారు మాత్రమే తిరుగుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు కూడా గొడుగుల కింద తలదాచుకుంటున్నారు. చల్లటి పానీయాల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. శీతల పానీయాల దుకాణాల వద్ద మజ్జిగ, ఇతర చల్లని పానీయాలు తీసుకుంటూ సేద తీరుతున్నారు. ఎండ ప్రభావం కారణంగా ప్రధాన రహదారులు సైతం బోసిపోయాయి. జాతీయ రహదారిపై కూడా వాహన రాకపోకలు మధ్యాహ్నం సమయాల్లో తగ్గాయి. గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు రద్దీ ప్రాంతాల్లో వేడిమి రక్షణ ప్రదేశాలంటూ టెంట్లు వేశారు. పలువురు ప్రయాణికులు, పాదాచారులు వాటి కింద సేద తీరుతున్నారు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయి. సరిపడా చలివేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వడదెబ్బకు పలువురు గురవుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధులు, పిల్లలు వేసవి తాపానికి తలడిల్లిపోతున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో ఉన్న 239 మండలాల్లో శనివారం నాడు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఆదివారం కూడా గూడూరులో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే విషయమై గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనాను శివాబీ న్యూస్ కలవగా ఎండల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మధ్యాహ్న సమయంలో ఎవరూ బయట తిరగవద్దని సూచించారు. వడదెబ్బ తగిలినట్టు భావిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలియపరుస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మెయిన్ ప్రాబ్లం వచ్చి వడదెబ్బ హీట్ స్ట్రోక్ అంటారు. ఈ హీట్ స్ట్రోక్ మెకానిజం ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో టెంపరేచరు, హ్యూమిడిటీ పెరిగినప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్లోంచి నీరు శాతము చెమట రూపంలో బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు రక్తం చిక్కబడి మన హీట్ బ్యాలెన్స్ చేసే మెకానిజం బాడీలో దెబ్బతింటుంది. ఆ కంట్రోల్ తప్పి బాడీలో హీట్ ఎక్కువైపోతుంది అన్నమాట. అంటే టెంపరేచర్ మోర్ దాన్ 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు వెళ్ళిపోతుంది. ఈ బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు
మీ అవయవాల మీదంతా చాలా ప్రభావం ఉంటుంది దీనివల్ల. ప్రతి ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ కాడ నుంచి బ్రెయిన్, స్కిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీలు అనే తదితర ప్రతి అవయవము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది తక్కువ అర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ జరిగితే పర్లేదు, లేకపోతే సివియర్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఎంత చిన్న ప్రాబ్లమో అంత సివియర్ ప్రాబ్లం కూడా అవ్వగలదు. ఇది వచ్చినప్పుడు ఈ వడదెబ్బ తగిలినప్పుడు లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ పేషెంట్కి విపరీతంగా అలసట ఉంటుంది. అలసట అలసిపోవడము, కండరాలు తిమ్మిరి పట్టడము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్ అవ్వడం ఉంటుంది. తర్వాత చర్మంలో దద్దులు లాగా వస్తాయి, ఎర్రబారిపోద్ది చర్మము. ఒక్కొక్కసారి చెమట కూడా పట్టదు వీళ్ళకి ఈ టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు. ఇంకోటి మూత్రం కూడా కాన్సన్ట్రేటెడ్గా ఎల్లో కలర్లో వస్తుంది. అది మన లోకల్ పరిభాషలో ఏమంటారంటే దాన్ని వేడి చేసింది అంటారు. కాకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి ఈ హీట్ స్ట్రోక్ వల్ల తగ్గిపోయి యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది. తర్వాత హార్ట్, లంగ్స్ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. హార్ట్ రేట్ కూడా ఎక్కువ అవుతుంటుంది. ఒక్కొక్కసారి కోమాలో స్పృహ తప్పి పడిపోతారు పేషెంట్. అంటే మైనర్ చిన్న ప్రాబ్లం కాడ నుంచి మేజర్ స్పృహ తప్పి కోల్పోవడం వరకు జరుగుతుంది. ఇటువంటి వాళ్ళని మనం ఎమ్మటే ఏం చేయాలంటే చల్లటి ప్రదేశానికి తరలించాలి. వాళ్ళని చల్లటి ప్రదేశానికి తీసుకెళ్ళి చుట్టూ జనాలు గుమిగూడకుండా అతనికి కొంచెం గాలి ఆడేటట్టు చూసుకోవాలి. గాలి ఆడేటట్టు చూసి తాగగలిగితే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అతని ద్రవ పదార్థాలు తాగించి అతన్ని స్వాంతనపరచాలి. అప్పటికి ఒకవేళ వీలు కాకపోతే ఇంప్రూవ్ కాకపోతే హాస్పిటల్కి తరలించాలి. పేషెంట్ అయితే అన్కాన్షియస్ అయితే మాత్రం తీసుకెళ్ళిపోవాలి. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ సిమ్టమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించి పేషెంట్లని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇది రాకుండా మనం తీసుకోవాల్సిన, అంటే హీట్ స్ట్రోక్ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ వచ్చి మనం ఎండలో తిరగకూడదు ఎక్కువగా. 11 to 3 o'clock మధ్య సివియర్ రేస్ ఉంటాయి. ఆ టైంలో బయటికి వెళ్ళకుండా ఏమైనా పనులు ఉంటే బిఫోర్ 11, ఆఫ్టర్ 3 ముగించుకోవడం మంచిది. ఇంకా ఒకవేళ కంపల్సరీ ఎండలో పోవాల్సి వస్తే గొడుగు వాడడం కానీ, టోపీలు పెట్టుకోవడం కానీ, నీడకి స్కార్ఫ్లు కట్టుకోవడము, తర్వాత సన్ స్క్రీన్ లోషన్ పూసుకోవడం, ఎండలో పోవాల్సిందంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎండలకు ఇంకా వృద్ధులు, మహిళలు, పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, షుగరు, బీపీ, కిడ్నీ డిసీజ్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇంకా వీళ్ళకంటే ఇంకా చాలా ఎక్కువ జాగ్రత్త. అలాగే వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న పురపాలక సంఘం వారు ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు వివరించారు. నియోజకవర్గ ప్రజానీకానికి అలాగే ఇతర ప్రాంతాల ప్రజానీకానికి ముఖ్యంగా ఎండల్లో ఈ వాతావరణంలో పనిచేసే కార్మికులు, కర్షకులకు అందరికి కూడా నా సూచన, విజ్ఞప్తి ఏమిటంటే, ఏప్రిల్, మే మాసాల్లో విపరీతమైన ఎండలు, వేడి వాతావరణం పెరిగింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడి వడగాడ్పులకు ప్రమాద బారిన పడి హాస్పిటల్ ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆశ్రయించి చికిత్స పొందుతూ ప్రయాసాలకు వచ్చి కొన్ని దగ్గర ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రతను తట్టుకునేదానికి మీరు ఆయా యాజమాన్యాల పర్మిషన్లు తీసుకొని ఈ ఎండల్లో కొంత ఎండ శాతం తగ్గిన దాకా కొన్ని చల్లని ప్రదేశాలకి, చెట్ల కింద, ఇతర ప్రదేశాల కింద అలా సేద తీర్చుకోవాలి. ఆ విధంగా ప్రజలు కొన్ని బయట ప్రాంతాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రాంతాలు, ఇతర వ్యవసాయ పనులు పనిచేసేవాడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ విధంగా ఈ వేడి వాతావరణం నుంచి రక్షణ పొందాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం అనేక మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని చెప్పి హెచ్చరికలు చేస్తూ వాళ్ళు కూడా పత్రికల్లో, వీటిలో, టీవీల్లో కూడా రావడం జరిగింది. అందుకని ముఖ్యంగా
ఆ అధికారులకు ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలకి కనీస అవసరాలైన అక్కడక్కడ ముఖ్యంగా పట్టణాల్లో మంచినీటి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే దాతలు కూడా సహకరించి కొన్ని మంచినీటి సేద తీర్చుకునేదానికి కొన్ని దగ్గరలో ప్రాంతాలు ముఖ్యంగా మన ప్రాంతాలు ఎలా ఉన్నా కొన్ని ప్రయాణికులు ప్రయాణ భారాలు ఉంటాయి కాబట్టి ప్రయాణించేటప్పుడు కొన్ని దగ్గరలో వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేయడం. అడుగు అడుగున కూడా ఏంటంటే మంచినీళ్ళు చలివేంద్రలు ఎక్కువగా పెట్టి జనాలకు కూడా ఏంటంటే దాహం తీర్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పౌరులుగా మనం కూడా ఏంటంటే బాధ్యతగా ప్రతి ఒక్కరూ టోపీ పెట్టుకొని బయట రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అడుగడుగున మంచినీళ్ళు కూడా తాగడం అనేది అవసరం. కాబట్టి అవి ప్రభుత్వం ఏంటంటే ఆ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడికక్కడ మంచినీళ్ళు తాగేదానికి కానీ, అదేవిధంగా ఏంటంటే ఈ ఎండల్లో కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే విద్యుత్తుని కోతలు విధించకుండా ఎండాకాలం ఒక 3 నెలల పాటు ఈ ఫ్రీగా వదలాలనేది. ఎందుకనంటే ఇళ్లల్లో కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ కరెంటును కూడా మనం జాగ్రత్తగా వదలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీటి మీద అన్నిటి మీద జాగ్రత్త. గూడూరు పట్టణంలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 కేంద్రాల్లో ఈ నీట్ పరీక్ష జరగగా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మరియు జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం నీట్ పరీక్ష జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. గూడూరు కేంద్రాల్లో మొత్తం 471 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సెకండ్ ఆలస్యమైన అనుమతించబోమని తెలిపారు. విద్యార్థులు టోపీలు, బూట్లు, విద్యార్థినీలు కమ్మలు, వాచీలు పెట్టుకుంటే పరీక్షా కేంద్రాల్లో అనుమతి లేదని వారు వివరించారు. సో ఎస్కేఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు, అనగా 3వ తారీఖున. సో 11 గంటల నుంచి పిల్లలందరినీ కూడా అలౌ చేయడం జరుగుతూ ఉంటుంది. 1:30 వరకు పర్మిషన్ ఉంటుంది లోపడానికి, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. 1:30 తర్వాత ఒక సెకండ్ క్రాస్ అయినా కూడా లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఈ సెంటర్లో 168 మంది అలాట్ చేయడం జరిగింది. వారిలో 132 మంది గర్ల్స్ ఉన్నారు, రిమైనింగ్ 36 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్కి వచ్చేటప్పుడు క్యాప్స్ కానీ, బెల్ట్ కానీ, తర్వాత షూస్ కానీ, మిగతా పర్సులు కానివ్వండి, తర్వాత కమ్మలు, రింగులు, బ్రాస్లెట్స్ ఇలాంటివన్నీ కూడా లోపలికి పర్మిషన్ చేయబడదు, చెకింగ్ చేసి లోపలికి పంపిస్తాము. ఈ సెంటర్తో పాటు మన ఈ యొక్క గూడూరులో ఇంకా 2 సెంటర్లు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఒక సెంటర్గా ఉంది, 135 మెంబర్స్ అలాట్మెంట్ చేశారు. అలాగే గర్ల్స్ జెడ్పీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో కూడా 168 మందిని అలాట్ చేయడం జరిగింది. కాబట్టి 11 గంటల నుంచి విద్యార్థులందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. తరువుగా చెక్ చేసి అలౌ చేస్తాం. పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెంచిన ధరలు తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలంటూ నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ యుద్ధం నెపంతో ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులు నడ్డి విరుస్తోందన్నారు. మోదీ సర్కార్ ఇప్పుడు వాణిజ్య సిలిండర్ ను పెంచి చిన్న మధ్య తరగతి వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధర కారణంగా సామాన్యుడి మీద భారం పడుతుందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుమ్మక్కై పెద్దలపై గ్యాస్ రూపంలో కూడా భారాలు పెంచుతున్నాయి. ఇదేమంటే మాకు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాల వల్ల ముడాయిలు రావటం లేదు, అందుకే మేము పెంచుతున్నామని కూడా విపరీతంగా పెంచారు. మన ఇటీవల కూడా గ్యాస్ మామూలుగా 1800
78 రూపాయలు ఉంటే దానికి అనుసరించి 119 రూపాయలు పెరిగారు. 119 రూపాయలు పెరగగా మొత్తం 1992 రూపాయలు అయింది. ఆ భారాన్ని కూడా ప్రజలు తగ్గదగ్గ వాడిపోయి హోటల్లో తిండిలేక నానా ఇబ్బందులకు గురైనారు. అదేవిధంగా ఇళ్ళకి సంబంధించి కూడా ఇంటి గ్లాసులు కూడా పెంచిన దానివల్ల ఈ యొక్క ఉండే ఉద్యోగుల వల్ల కూడా చాలా భారమైంది. కానీ ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల మీద భారాల్లో మోపటం ఎంత దారుణం అని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. అదే ఉద్యోగులు కూడా ఒక రోజు ఒకటి ఎక్కువచ్చారు. ఉండే 3 నాకు మీద సాటికైపోయినట్టు ఇప్పుడు ఉండే గ్యాస్ సిలిండర్కే మేము వాణిజ్య గ్యాస్కే కట్టలేని భారం అయిపోతే దానికి అనుసరించి ఈరోజు 993 రూపాయలు పెంచి మొత్తం అదనంగా 3,268 రూపాయల చొప్పున ఒక వాణిజ్య గ్యాస్ పెంచడం జరిగింది. ఎక్కడ దాని చూడండి. ఈ విధంగా ఉంటే రేపు పొద్దున హోటళ్ళు మూసేస్తున్నారు, అదేవిధంగా మెస్సులు మూసేస్తున్నారు. వచ్చే రాకపోకలు కూడా మన ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరూ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. గతంలో కరోనా వచ్చే టైంలో ఏ విధంగా అంటే లాక్డౌన్ చేస్తూ ఆ విధంగా లాక్డౌన్ కూడా జరిగే పరిస్థితులు దానికి మేము ఒకటే చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వాలు కానీ ప్రజలపైన భారాలు మోపుతూ ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి, వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, అదేవిధంగా వాణిజ్య కమర్షియల్ గ్యాస్ ధరల పేరుతో విపరీతంగా 993 రూపాయలు పెంచారు. కానీ ఎలక్షన్లకు ముందు మోడీ గారు ఆ మాట తప్పకుండా ఎలక్షన్లు అయిపోగానే ఆయనంతా ఏమిటంటే ఓట్లు వేసుకున్న దాకా ప్రజలు, ప్రజానీకము మేము అందరికీ ప్రజలకి మంచి చేస్తామని చెప్తాడు. ఎలక్షన్లు అయిపోగానే ఓడ దాటిన దాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన దాకా బోడి మల్లన్న అన్నట్టు ప్రజలను ఆ విధంగా లెక్క చేయకుండా విపరీతంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ వాణిజ్య గ్యాస్ పెరగడం అంటే దాదాపుగా చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు, చిన్న హోటల్ నడిపేవాళ్ళు, కష్టలు నడిపేవాళ్ళు అనేక విధాలుగా పడుతుంది. ఎవరికి అది కూడా రేట్లు పెరిగిన దాని మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున గ్యాస్ పెంచిన ధరల మీద వ్యతిరేకంగా మేము కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, వెంకటరామిరెడ్డి, గండికోట మధు, జిలాని భాష, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత కట్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ నెట్వర్క్ అధ్యక్షులు మహమ్మద్ బాషా, సభ్యులు అబ్దుల్ రహీం తదితరులు తెలిపారు. గూడూరులోని షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ ఉచిత కట్నా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో సభ్యులు మహమ్మద్ బాషా, రియాజ్ అహ్మద్, యూసఫ్ బాషా, రఫీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ये खतना का प्रोग्राम शुमार 15 वर्ष से हमें करते आते हैं. इस साल भी ये खतना के प्रोग्राम करने के वास्ते प्रस्ताव देते हैं. 17 ये महीना 17 तारीख इतवार के दिन शादी महल में खतना का प्रोग्राम शुरू करते हैं. इसलिए सब लोग जो खतना के एलिजिबल बच्चे हैं सब लोगों को बुला के यहाँ खतना का प्रोग्राम में शामिल होने के लिए दरख्वास्त करते हैं. शुक्रिया. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. जैसा हमारे प्रेसिडेंट साहब बोले थे, करीब 15 साल से खतना का ये प्रोग्राम चल रहा है. इधर गूडूर में शादी मंजिल में ही चलता है. వాళ్ళందరూ కూడా వారి వారి పేర్లను మేము సూచించిన వారి దగ్గర నమోదు చేసుకొని 17వ తేదీ ఉదయం 7 గంటలకు షాదీ మంజిల్ వద్దకు చేరుకోవాలని చెప్పని కూడా నెట్వర్క్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము సూచించిన పేర్లలో ఇక్కడికి వచ్చేటువంటి ఖత్నా కార్యక్రమంలో ఉచిత మందుల పంపిణీని లలితా మెడికల్స్ అధినేత అయినటువంటి శ్రీ యూసుఫ్ గారు కూడా అందజేయబోతున్నారు. అలాగే మీరు ఎవరైతే ఖత్నాకి ఆ రోజు ఉచితంగా చేరుకున్నారో వాళ్ళు సూచించిన పేర్ల వద్ద మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందులో లలితా మెడికల్స్ యూసుఫ్ భాయ్ దగ్గర, అలాగే న్యూ అప్సరా ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర, అలాగే
గోల్డెన్ గౌస్ బాషా కూల్ డ్రింక్ షాప్ వాళ్ళ దగ్గర, తర్వాత ఎస్ఎన్ఎం హైరస్ నజీం బాయ్ దగ్గర, అలాగే నాజర్ బంగారు అంగడి వారి దగ్గర, అలాగే ఎంఎంఎం కూల్ డ్రింక్స్ పెద్ద మసీదు వారి దగ్గర, బాబు మెడికల్స్ సాధుపేట, గౌస్ బాషా గోల్డెన్ టైల్స్ వారి దగ్గర, ఓడూరు నాజరుద్దీన్ గారి దగ్గర, యజ్దాని భాషా దర్గా సెంటర్, ఎండి అన్వర్ భాషా బనీసాపేట, ఇట్లా గూడూరులోని అనేక ప్రాంతాల నుంచి అనేక మంది దగ్గర మేము పేర్లు నమోదు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే మీరు ఖత్నా కార్యక్రమంలో పాల్గొనాలని చేయించుకోవాలనుకున్నారో మీ పరిసరాల్లోని మసీదు వారిలో ఉన్నటువంటి మసీదు అధ్యక్షులు కానీ అక్కడ పెద్దలకు కానీ మత పెద్దలకు కానీ తెలియజేస్తే మీ పేరు నమోదు చేసుకొని ఆ రోజు ఇక్కడ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుండి మొహమ్మద్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ కుమార్తె కోడూరు అనిల జయంతి సందర్భంగా గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ఉపాధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోస్టల్ జోన్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ తన కుమార్తె అనిల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆమె మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత వాసుగౌడ్, క్లబ్ ప్రతినిధులు ఎస్ఎల్ఎన్ బాబు, కృష్ణంరాజు, ఎరమాక కృష్ణారెడ్డి, బలరామరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. చేయాలనే దృక్పథంతో ఈరోజు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు వాళ్ళ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని బాబుతో అయినా సరే సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున. ఇలాంటి కార్యక్రమాలు బాధ అయినా కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వాసు గారు పాప జయంతి సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాసు సార్ గారు నాకు బాగా తెలుసు. 10 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్లో కూడా నాకు ఏమి తెలియకుండా ఉంటే సారే ఎంకరేజ్ చేసి నన్ను ఒక ఇది కూడా దారికి కూడా తీసుకొచ్చారు. అగ్రిగోల్డ్లో కూడా చాలా సహాయం చేశారు ఆ సారు. అలాగే రోటరీ క్లబ్ ద్వారా కూడా మాకు ప్రతి నెల అన్నదానం, టిఫిన్ సెక్షన్ చేయించుతాం. మరణం చాలా తీరని లోటు వారి కుటుంబానికి. వాళ్ళు ఎంతో ధైర్యంగా మనస్థైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. వారి కోడూరు అనిల వాసుగౌడ్ గారి కుమార్తె కోడూరు అనిల్ గారి జ్ఞాపకార్థం ఆమె జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమం నందు రోటరీ వెస్ట్ క్లబ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాసుగౌడ్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇట్లాంటి నిజంగా మనుబోలులో వెలసి ఉన్న సాయి మందిరంలో ఆదివారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయి మందిరంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి 10,000 రూపాయలు విలువ చేసే వంట పాత్రలను కోవూరు పట్టణానికి చెందిన బీద రవికుమార్ యాదవ్, భారతీ దంపతులతో పాటు వారి కుమారుడు సాయి తేజ సహకారంతో అందజేశారు. వారికి కమిటీ సభ్యులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్ర ఆమకాభిష్టనాయ మహిత మంగళం పకోలకాయ పూజ్య మంగళం స్వామి సాయినాథాయ. కోవూరు పట్టణం చెందినటువంటి బీదా రవికుమారు, శ్రీమతి భారతమ్మ గారుల దంపతులు, వాళ్ళ కుమారుడైనటువంటి సాయి తేజ మనబోడు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథ దేవస్థానంలో ప్రతి నిత్యము కూడా ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమానికి సంబంధించి
వీళ్ళు ఇరువురు దంపతులు కూడా 10,000 రూపాయలు వంట పాత్ర అయినటువంటి అన్నదాన కార్యక్రమానికి వీళ్ళు దంపతులు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సాయినాథు యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ గూడూరు పట్టణంలోని కర్నాల్ వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం వైభవంగా జరిగింది. పురవీధుల్లో స్వామివారు రథాన్ని లాక్కెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు అజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు వట్టి వేరు కురువేరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
గూడూరు రెండో పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఏపీ టిట్కో గృహాల వద్ద నూతన ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మహా చండీయాగం, దుర్గా చండీయాగం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. సుల్తానీ కోటేశ్వరరావు, సుమలత దంపతులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండుతున్న ఎండలు, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న సెగలు, గూడూరులో బోసిపోతున్న ప్రధాన రహదారులు, తగినన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిన వివిధ సంఘాల ప్రతినిధులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా. గూడూరులో నీట్ పరీక్ష ప్రశాంతం, పట్టణంలో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సౌకర్యాలు, నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించిన అధికారులు.
పెంచిన వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన సిపిఎం ఇతర సంఘాల నాయకులు. వైభవంగా రథోత్సవం. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.